శివ కుటుంబం ఉన్న చిత్రాన్ని పెట్టుకోండి, 12 రాసులకు వర్తించిన ముద్రలు అందులో ఉన్నాయి. అందులోనే చిత్ర చిదంబర రహస్యం దాగి ఉంది. కేతువుకు అధిపతి గణపతి, గణపతి అందులో ఉంటాడు. అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజతత్వంతో ఉంటాడు. కుజ దశలో పుట్టిన వాళ్ళకి ధనిష్ట, మృగశిర ఇటువంటి నక్షత్రాల వాళ్ళకి సంబంధించింది. కేతు దశలో మఖ, అశ్విని, మూల ఈ నక్షత్రాల వాళ్ళు ఆ కేతు దశలో జన్మించడం జరుగుతుంది. వాళ్లకు మంచిదే విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవటం. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి శివుడు అక్కడ ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. మఖా నక్షత్రము, ఉత్తర నక్షత్రము ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి. అక్కడ ఇంకొక ముఖ్యమైన పరమార్థం దాగింది. అక్కడే పరస్పర విరుద్ధం ఉన్న జంతు వర్గము అక్కడ వాహనాలుగా ఉన్నాయి. వృషభము, సింహము. అమ్మవారి వాహనం సింహము, అయ్యవారి వాహనము వృషభము.